తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కొద్ది రోజుల్లో ఏం జరగబోతోంది? గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పూర్తిగా సైలెంట్ మోడ్లోకి వెళ్లిన బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ యాక్టివ్ అవుతున్నారా అంటే అవుననే సమాధానమే వస్తోంది. అయితే అందుకు కారణం ఏంటి? ఇప్పుడు బై ఎలక్షన్స్ గురించి ఆయన ఎందుకు మాట్లాడారు అన్నది రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి కాంగ్రెస్లో చేరిపోయారు. వాళ్లపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది. అయితే తాజాగా కేసీఆర్ త్వరలో ఉప ఎన్నికలు వస్తాయని, ఫిరాయింపులకు పాల్పడిన ప్రతి ఎమ్మెల్యేని తెలంగాణ ప్రజలు ఓడించి బుద్ధి చెబుతారని చెప్పడం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అయితే కేసీఆర్ ఇంత స్ట్రైట్ కామెంట్స్ చేయడం వెనుక ఓ కారణం ఉందని చెబుతున్నారు. ఏడాదిలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయలేదనే కోపంతోనే బీఆర్ఎస్ను గెలిపిస్తారనే ధీమాతో ఉన్నట్టుగా కనిపిస్తోందని అంటున్నారు. ఒకవేళ అదే జరిగితే అప్పుడైనా ప్రజల్లోకి వచ్చి రేవంత్ రెడ్డి సర్కార్ను కడిగి పారేయొచ్చని గులాబీ బాస్ పొలిటికల్ ప్లాన్లో ఉందంటున్నారు. ఉద్యమ పార్టీగా మొదలై ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్న బీఆర్ఎస్ 2 సార్లు అధికారాన్ని పొంది ముచ్చటగా 3వ సారి ఓడిపోయింది. అయితే 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తమ ఏడాది పాలనలో తెలంగాణ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయిందనే విమర్శలున్నాయి. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు, వాగ్దానాలను అమలు చేయడం లేదని ప్రజల్లో తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని భావిస్తోంది గులాబీ పార్టీ. అందుకే ఇదే సమయంలో తమ బలం పెంచుకోవాలనేది గులాబీ బాస్ వ్యూహంగా చెబుతున్నారు. అందుకే దాదాపు ఏడాదిన్నరగా ఫామ్ హౌస్కే పరిమితమైన ఆయన ఇప్పుడు తరచూ పార్టీ నేతలను కలుస్తున్నారని అంటున్నారు. త్వరలో ఉప ఎన్నికలు కూడా వస్తాయని ఆయన నమ్ముతున్నారని, అందుకే జనంలోకి కూడా వచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయంలో బీఆర్ఎస్ 2 పిటిషన్లు సుప్రీంకోర్టులో వేసింది. రెండింటిలోనూ సుప్రీంకోర్టు అసెంబ్లీ కార్యదర్శిపై అసహనం వ్యక్తం చేసింది. సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని అసెంబ్లీ కార్యదర్శి చెబుతున్నారు. కానీ ఆ సమయం ఎంతో చెప్పాలని సుప్రీంకోర్టు పట్టుబడుతోంది. మీరు చెప్పకపోతే మేమే చెబుతామని గత విచారణలో చెప్పడంతో ఇవాళ కాకపోతే రేపైనా అనర్హత వేటు పడుతుందని బీఆర్ఎస్ పెద్దలు అలర్ట్ అయ్యారట. అందుకే కేసీఆర్ ఉప ఎన్నికలు జరిగే అవకాశాలున్న చోట, అంటే పార్టీ ఫిరాయింపులు చోటు చేసుకున్న చోట కార్యకలాపాలను యాక్టివ్ చేస్తున్నారు. స్టేషన్ ఘన్పూర్లో ఉప ఎన్నికలు వస్తాయని, అభ్యర్థిగా రాజయ్య పోటీ చేస్తారని, గెలుస్తారని కేసీఆర్ ప్రకటించారు. ఘన్పూర్ నుంచి కొంతమంది నేతల్ని రాజయ్య పార్టీలో చేర్పించారు. ఈ సందర్భంగా ఫామ్ హౌస్లో కేసీఆర్ వారితో మాట్లాడారు. రాజయ్యకే టికెట్ ప్రకటించారు. గత ఎన్నికల్లో రాజయ్యకు టికెట్ నిరాకరించి కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చారు. రాజయ్య ఎన్నికలు అయిపోయిన తర్వాత బీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరే ప్రయత్నం చేశారు. కానీ ఆయన్ను చేర్చుకునేందుకు కాంగ్రెస్ సిద్ధపడలేదు. కడియం శ్రీహరి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆయన్ను చేర్చుకుంది కాంగ్రెస్. దీంతో రాజయ్య మళ్లీ బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. స్టేషన్ ఘన్పూర్లో కడియం శ్రీహరిపై తీవ్ర విమర్శలు చేస్తూ రాజకీయం చేస్తున్నారు రాజయ్య. అయితే గతంలో రాజయ్య కేసీఆర్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా చేశారు. అయితే అప్పట్లో ఆయనపై ఆరోపణలు రావడంతో అనూహ్యంగా బర్తరఫ్ చేశారు. అయినా తర్వాత ఎన్నికల్లో టికెట్ ఇచ్చారు. 2023లో మాత్రమే టికెట్ నిరాకరించారు కేసీఆర్. మరోవైపు జగిత్యాలలో ఉప ఎన్నికలు వస్తాయని కవిత అక్కడ పార్టీ కార్యక్రమాలను యాక్టివ్ చేశారు. అత్యంత నమ్మకంగా సంజయ్ కుమార్కు ఛాన్స్ ఇచ్చి గెలిపిస్తే ఆయన కాంగ్రెస్లో చేరడాన్ని కవిత సహించలేకపోతున్నారు. ఉప ఎన్నికలు వస్తే ఆయన్ను ఓడించాలని టార్గెట్ పెట్టుకుని ఇప్పటికే రాజకీయ కార్యకలాపాలు ఉధృతం చేస్తున్నారు. ఇక ఇతర నియోజకవర్గాల్లోనూ యాక్టివ్ చేస్తున్నారు పార్టీని. అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం ఉప ఎన్నికలు రావని, స్పీకర్ను సుప్రీంకోర్టు ఆదేశించదని నమ్ముతున్నారు. ఇదిలా ఉంటే స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రైతు, బీసీ సమస్యలపై 2 భారీ సభలు నిర్వహించాలని నిర్ణయించారు కేసీఆర్. ఈ 2 కూడా కేసీఆర్ గతంలో పోటీ చేసిన గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల్లోనే ఏర్పాటు చేయనున్నట్టు చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీసీలతో పాటు రైతుల్లోనూ అసంతృప్తి ఎక్కువ అవుతున్నట్టు కేసీఆర్ భావిస్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా బీసీల కోసం సంక్షేమ పథకాలు అమలు చేశారని, అలాగే రైతు బంధు పేరిట ప్రతి రైతుకు ఆర్థిక సాయం చేశామని, కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతు బంధు పథకం ఓ ఏడాది ఎగ్గొట్టిందని, అదేవిధంగా లబ్ధిదారుల సంఖ్యలో కోత పెట్టిందని విమర్శలు ఎదురవుతున్నాయి. మరోవైపు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన కూడా వివాదాస్పదమవుతోందని బీఆర్ఎస్ అంచనా వేస్తోంది. ఇలాంటి సమయంలో కేసీఆర్ జనం మధ్యకొస్తే స్థానిక ఎన్నికల్లో పార్టీకి లబ్ధి జరుగుతుందని భావిస్తోంది. దీంతో గజ్వేల్, కామారెడ్డిలో 5 లక్షల మందితో సభ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్టు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేని కేసీఆర్ తన ఫామ్ హౌస్కే పరిమితమయ్యారని కాంగ్రెస్ తరచూ విమర్శిస్తోంది.
కేసీఆర్ బయటకొచ్చి ప్రజా సమస్యలపై తమకు సూచనలు సలహాలు ఇవ్వాల్సిందిగా కవ్విస్తోంది. అధికార పార్టీ ఎంతలా వేటాడుతున్నా కేసీఆర్ మాత్రం మౌనంగానే ఉంటూ వస్తున్నారు. అయితే తాను ప్రభుత్వ పనితీరును పరిశీలిస్తున్నానని, తగిన సమయంలో జనం మధ్యకొచ్చి కాంగ్రెస్లో నిలదీస్తానని కేసీఆర్ ఇటీవలే ప్రకటించారు. దీంతో ఆయన రీఎంట్రీపై ఆసక్తి నెలకొంది. ఇలాంటి సమయంలో రైతు బీసీ భేరీ నిర్వహణకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్టు తెలియడంతో గులాబీ పార్టీలో జోష్ కనిపిస్తోంది. గత 13 నెలల్లో కేసీఆర్ 2 సార్లు మాత్రమే ఫామ్ హౌస్ వీడి బయటకొచ్చారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంతో పాటు అసెంబ్లీకి ఓసారి వచ్చి వెళ్లిపోయారు. ఆ తర్వాత పూర్తిగా ఎర్రబల్లిలోనే ఉంటున్నారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఎవరైనా ఆయనను కలిసేందుకు ఎర్రబల్లి వెళుతున్నారు. అక్కడ వారితో మాట్లాడుతున్న కేసీఆర్ రాష్ట్ర పర్యటన విషయమై ఇన్నాళ్లు సస్పెన్స్ కొనసాగించారు. అయితే ఇప్పుడు స్థానిక ఎన్నికలు సమీపిస్తుండడం, ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కువగా ఉందని తనకు నివేదికలు అందుతున్నాయని చెబుతున్న కేసీఆర్ ఇక జనంలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.